మనం ఏఐ యుగంలో ఉన్నామని ఘనంగా చెప్పుకుంటాం. క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ ప్రచారం కూడా చేసుకుంటాం. కానీ ఒక పసిపాప కనిపించకుండా పోయి 5 రోజులు దాటినా ఇప్పటి వరకు ఆనవాలేదు. ఆ పాపని కాపాడడానికి కనీసంగా ఎక్కడుందో ఆచూకీ కనుగొనడానికి కూడా దిక్కులేదు. ఇది మన టెక్నాలజీ ప్రభావం. ఇది మనకున్న నైపుణ్యం. ఇది మన శక్తి సామర్థ్యాలు. ఎంత విడ్డూరం! ఆంధ్రప్రదేశ్లోనే తుని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే ఒక గ్రామంలో జ్ఞానేశ్వరి అనే 4 ఏళ్ల బాలిక 5 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఆమె కొండవైపు నడుచుకుంటూ వెళ్తుంది అన్నట్టుగా ఒక ఆనవాలు దొరికింది. దాని సహాయంతో గాలింపు చర్యలకు పూనుకున్నారు. కానీ ఇప్పటి వరకు వేసమెత్తు ఫలితం కూడా కనిపించట్లేదు. అంటే ఒక చిన్నారి హఠాత్తుగా మాయమైపోతే ఆమెను కిడ్నాప్ చేశారా, లేకుంటే ఇంకేదైనా జరగకూడని జరిగిందా, అసలు ఏం జరిగింది అన్నదాన్ని కనుగొనడంలో మొత్తం మన యంత్రాంగం 5 రోజులుగా విఫలమవుతుందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టు, అసలు మన వ్యవస్థ ఎంత వెనుకబడి ఉన్నట్టు. ఆమె ఏదో పెద్ద నగరంలోనో ఇంకెక్కడో ప్రాంతంలోనో కనిపించకుండా పోలా, చిన్న గ్రామం, ఎటెళ్ళినా ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది సమీపంలో ఉన్న కొండకి వెళ్ళింది అని చెప్తే ఆ చిన్న కొండను జల్లెడు పట్టడానికి ఎంత టైం కావాలి? డ్రోన్ల గురించి మాట్లాడుకుంటాం, ఇంకేవో రకాల ప్రభావాలు ప్రచారాలు మనం చేసుకుంటాం. కానీ ఒక చిన్న పిల్లను ఎటెళ్ళిందో, ఎక్కడికి పోయిందో, అసలేమయ్యిందో కనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఏమనాలా? తొలి రోజంటే పూర్తిగా సమాచారం దొరకకపోవచ్చు. రెండో రోజు కూడా ఆనవాళ్ళు రాకపోతే అయ్యో అనుకోవచ్చు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు దాటుతున్నా ఎటువంటి పురోగతి లేకుండా, ఏం జరిగిందో తెలియకుండా అధికార యంత్రాంగం మొత్తం కళ్ళప్పగించి చూసే పరిస్థితిలో ఉంటే మన వ్యవస్థ ఏ రీతినున్నట్టు, మన పరిస్థితి ఏ దిశలో సాగుతున్నట్టు? మనం ఆడంబరంగా చేసుకునే ప్రచారాలన్నీ ఒట్టి వాగాడంబరాలేనా? అసలైన సమస్య వస్తే ఆదుకోవడానికి, నిజమైనటువంటి సమస్య తలెత్తితే పరిష్కరించడానికి ఇవేమీ ఉపయోగపడవా? ఇలాంటి అనేక ప్రశ్నలు జ్ఞానేశ్వరి ఉదంతంతో ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్నాయి. జ్ఞానేశ్వరి శ్రేయస్కరంగా, సేఫ్గా తిరిగి ఇంటికి రావాలని అంతా ఆశిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ గ్రామం అంతా పూర్తి విషాదంగా కనిపిస్తోంది. ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోతోంది. ఎటుపోయింది ఆ పిల్ల అన్న దాని మీద అనేక రకాలుగా కలవరపడుతోంది. చివరికి ఆ పాపతో వెళ్ళినటువంటి కుక్క కూడా వెనక్కి వచ్చింది. ఆ కుక్కను కూడా అధికారులు సీజ్ చేశారు. దాని సాయంతోనైనా కొంత ఆచూకీ కనుగొంటారు అంటే అది కూడా నిరాశగానే మారింది. దాంతో చివరికి ఆ చిన్నపిల్ల 5-6 రోజులుగా కనిపించకుండా పోతే ఎలా జీవిస్తోంది, ఎక్కడ జీవిస్తోంది అన్న దాని మీద ఇప్పుడు చాలా రకాల భయాందోళనలు అయితే కలుగుతున్నాయి. ఎటువంటి సమస్య రాకుండా ఆ చిన్నారి తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని మనమంతా ఆశిద్దాం. ఈలోగా ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టి ఒక బాలిక మిస్ అయితే కనిపెట్టే ప్రయత్నం చేయాల్సినటువంటి దశలో అలసత్వాన్ని వీడి ఆ చిన్నారిని వేగంగా తిరిగి మళ్ళీ సొంత గూటికి చేర్చే ప్రయత్నం జరగాలని కోరుకుందాం.